తిరుపతిలో ఎండలు మామూలుగా లేవు మచ్చా. మా ఫ్రెండ్ అయితే క్లైమేట్ కూల్ గా ఉంటుంది, తలకోన వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అన్నాడు. సమ్మర్ కదా, వాటర్ ఫాల్స్ ఉంటుందో లేదని డౌట్ తో వెళ్ళాము. ఇక్కడ లోకల్ వాళ్ళేమో సమ్మర్ లేదు, వింటర్ లేదు, రెయినీ లేదు, ఎప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటుందంట. ఏమన్నా సూపర్ కదా, కంటిన్యూగా వాటర్ రావడము అంతా శివయలీల. ఇంకా తిరుపతి నుంచి తలకోన 60 కిలోమీటర్లు ఉంటుంది. తలకోనకి వెళ్ళేటప్పుడు ఆ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. మీరు ఫస్ట్ టైం వెళ్ళేటుంటే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కార్ పార్క్ చేసినాక అక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఫైనల్ గా వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. వ్యూ ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. ఇంకా మేమైతే ఫుల్ గా తడిచి ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అలానే వీక్ డేస్ లో కూడా జనాలు ఫుల్ గా వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే తలకోనలో ఫుల్ గా కోతులు ఉంటాయి. ఇజ్జుడు మా కారు పైకి ఎక్కేసి ఎతుకుతుంది ఏందో. మీరు కూడా కోతులతో కొంచెం జాగ్రత్త. మా దగ్గర స్నాక్స్ ఉంటే పెట్టాము. మీరు కానీ తలకోనకు వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఫాలో కొట్టండి.